హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మనం చిత్త ప్రబోధ గురించి చెప్పుకుంటున్నాము. చిత్త ప్రబోధలో నిన్న ఒక 10 వరకు చెప్పుకున్నాం. ఈరోజు శ్రీ గురుభ్యో నమః. ఓ ఈ చిత్తమా, అర్థాన్ని గ్రహించే ముందు పదము యొక్క అంటే వాక్యము యొక్క అర్థాలను, వాటి లక్ష్య అర్థాలను సక్రమంగా నేర్చుకుని తరువాత తాను కాంక్షించుచున్న ఆత్మతత్వాన్ని అర్థయుక్తంగా హృదయంలో నిలుపుకుని దానిని ఆచరణలో సాధించడానికి పూనుకోవడమే అర్థయుక్తమైన సాధన అవుతుంది. ఇదే యథార్థం సుమా అంటున్నారు. ఓ ఈ చిత్తమా, ఏదైనా అదే పరమాత్మ తత్వాన్ని గురించి వింటున్నావు అనుకో, వింటున్నప్పుడు దాని అర్థాన్ని గ్రహించడానికి ముందు నీ బుద్ధిలో తోచిన అర్థాన్ని పెట్టి దాన్ని చూడకుండా పదప్రయోగం యొక్క, వాక్యం యొక్క అర్థాలని, ఆ పదాన్ని ఏ సందర్భంలో ఎందుకు ఉపయోగించారు అన్న అర్థాన్ని, దాని లక్ష్యాన్ని, దేన్ని లక్షించి ఈ మాట చెప్తున్నారు అని చక్కగా తెలుసుకుని తర్వాత తాను దేనిని కోరుతున్నాడో, అంటే మనం కోరేది మన స్వరూపమైన పరమాత్మని కదా, ఆత్మతత్వాన్ని చక్కగా అర్థయుక్తంగా, అర్థవంతంగా హృదయంలో నిలుపుకోవాలి. ఆ ఆత్మతత్వం ఏమిటి? నేను కోరుతున్న ఆత్మతత్వము, దాని గురించి ఏం చెప్తున్నారు గురువు అని గురువు చెప్తున్నప్పుడు ఆ అర్థాన్ని గ్రహించడానికి ముందుగా ఇంతకు ముందు నీ బుద్ధిలో ఉన్నటువంటి నిర్ణయాలను పక్కన పెట్టేసి వాక్యం యొక్క అర్థము, వాటి లక్ష్యాలు, ఏ లక్ష్యాన్ని ఉద్దేశించి ఈ వాక్యం చెప్పబడుతోంది అని చక్కగా తెలుసుకున్న తరువాత తాను కోరుతున్న ఆత్మతత్వాన్ని అర్థయుక్తంగా హృదయమునందు నిలుపుకోవాలి. నేను కోరుతున్న ఆత్మతత్వ లక్షణము ఎట్టిదని గురువు చెప్పారు? సచ్చిత్ ఆనంద స్వరూపమని, సదా ఉండునది, జ్ఞానమే ప్రకాశమై ఉన్నది, దుఃఖరహితమైనది ఏదైతే ఉన్నదో అదే ఆత్మతత్వము అని చెప్పినటువంటి ఆ బోధను చక్కగా అర్థయుక్తంగా, సత్ అంటే సదా ఉండుటి కదా, మరి నేను సదా ఉన్నానా అని చూసుకోవాలి. చిత్ అంటే ప్రకాశం కదా, నాకు జ్ఞానం ఉందా అని చూసుకోవాలి. ఆనందం అంటే దుఃఖం లేకపోవడం కదా, నాకు ఆనందం ఉందా అని చూసుకోవాలి. ఇది దాన్ని నువ్వు ఆ పదార్థాలని, దాని అర్థాన్ని, మరి దాని తత్వ అర్థాన్ని అర్థయుక్తంగా హృదయంలో చూసుకోవడం అంటే అదే. సత్ అంటే నేను సదా ఉన్నాను. ఎలా ఉన్నాను? గురువు అనేక విధాలు బోధించారు. 3 అవస్థలయందు, 3 కాలాలయందు, 3 దేహాలయందు, ఇది అని తెలియబడే సమస్తమునందు అవి కలిగి తొలుగుతోన్నా, తొలగకుండా ఉన్నటువంటి సత్ నేను. పైగా అవి కలిగి తొలుగుతూ ఉండడాన్ని, వాటిలో కలుగుతున్నటువంటి అనేక విషయాలని కూడా ప్రకాశింప చేస్తూ తెలుసుకుంటున్న జ్ఞానాన్ని చిత్త నేను. తత్తు చిత్తై ఉన్నాను. నా చేత తెలియబడేదేది నేను కాకపోవడం వల్ల వాటి వికారాలైన దుఃఖాలు నాకు లేకపోవడం చేత నేను ఆనంద స్వరూపాన్ని అయి ఉన్నాను. ఇది గురుదేవుడు నాకు చెప్పినటువంటి వాక్యంలోని అంతరార్థం అని ఆ అంతరార్థాన్ని చక్కగా అర్థయుతంగా హృదయంలో నిలుపుకోవాలి. అర్థమైందా వివరణ? అది నిలుపుకోవాలి. నిలుపుకోకపోతే బోధలు ఏమి పనిచేయవు. నిలుపుకుని దానిని చక్కగా ఆచరణలో సాధించడానికి పూనుకోవాలి. అదే అర్థయుక్తమైన సాధన అవుతుంది. ఇదే నిజమైన యథార్థము సుమా. ఓ చిత్తమా, ఈ విషయంలో జాగరూకత కలిగి ఉండు. ఓయి చిత్తమా, మనస్సులో ఉన్న మోహాన్ని చక్కగా నశింపచేసేది ఈ బ్రహ్మచర్యమే. నేను పరబ్రహ్మాన్ని, నేను సచ్చిదానందాన్ని అన్న నిరంతర స్వరూప వివరణాత్మకమైన స్మరణే నీ మనసులో ఉన్న మోహాన్ని చక్కగా నశింపచేస్తుంది. మనస్సుని స్వాధీనము చేసుకునే
గొప్ప మంత్రము సూత్రము ఇదిగో ఈ బ్రహ్మచర్యమే. అంటే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమునందు చరించుట, బ్రహ్మం అంటే సచ్చిదానందము. అది నేను ఎలా ఉన్నానో గురువు చెప్పారు. ఏందే నీ మనసు చరిస్తూ ఉంటే అదే బ్రహ్మచర్యం. అప్పుడు మనసుని తేలికగా స్వాధీనం చేసుకోగలిగే గొప్ప మంత్రము సూత్రము ఈ బ్రహ్మచర్యమే సుమా. మౌనాన్ని అభివృద్ధి చేసుకుంటూ ధీ సంపన్నతను కలిగించేది కూడా ఈ బ్రహ్మచర్యమే. ఎప్పుడైతే నీ సచ్చిదానంద స్వరూప స్థితిలో నువ్వు నిలిచి ఉంటావో అప్పుడు అది పరమ మౌనమై శాంతిధామం అవుతుంది. కాబట్టి ఈ మౌనాన్ని అభివృద్ధి చేసుకుంటున్న బుద్ధి యొక్క సంపన్నత, బుద్ధి ఎంత బలంగా ఉంటే అంతగా మౌనాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. అట్టి సంపదని కలిగించేది కూడా ఈ బ్రహ్మచర్యమే. బ్రహ్మము తానే బ్రహ్మచర్య స్వరూపంలో చరిస్తూ ఉండడం. ముక్తి కూడా బ్రహ్మచర్య బలం చేతనే సుమా. ఈ బ్రహ్మచర్యం ఎంత బలంగా ఉంటుందో దాని చేతనే ముక్తి కలుగుతుంది. ఓ ఈ చిత్తమా, ఆ బ్రహ్మచర్యాన్ని సక్రమంగా పాలించుకోవయి. ధన్యుని శక్తిని దేనితోనూ పోల్చలేము. ఈ బ్రహ్మచర్యాన్ని గనక సక్రమంగా అవలంబించగలిగిన వాడే ధన్యుడు. అది శక్తిని ఈ సృష్టి కాదు 7, 14 భువనాల్లోనూ దేనితోటి కూడా పోల్చలేం. అంత అద్భుతమైన శక్తివంతుడై ఉంటాడు. ఆ బ్రహ్మచర్య సారంలో మునిగిన వాని సౌఖ్యాన్ని కూడా వర్ణించలేం. ఎందుకమ్మా, ఇంత పంచదార నోట్లో పోస్తే ఆ పంచదార రుచిని నువ్వు అనుభవిస్తావే తప్ప చెప్పగలవా? చెప్పలేం. అదే చెప్పలేవే సమస్త సృష్టికి ఆధారమైన పరబ్రహ్మ స్వరూప అనుభవాన్ని ఎలా వర్ణించి చెప్పగలవు? చెప్పలేం. బ్రహ్మచర్య పాలన చేత కలిగిన ప్రకాశాన్ని గురించి చెప్పలేం. నిరంతరము నువ్వు బ్రహ్మచర్యంలో అంటే నీ స్వరూపమునందు నిరంతరము ఉండడం అన్న దాన్ని కలిగిన ప్రకాశాన్ని గురించి కూడా చెప్పలేం. దానివల్ల నీకేం కలిగిందంటే దాన్ని చెప్పలేవు నువ్వు. అవును. బ్రహ్మచర్యము అనే సాధన వల్ల లభించిన సిద్ధుల ఇక లెక్కించలేము. అక్షయ సిద్ధులన్నీ కలిగిస్తూ ఉంటాయి బ్రహ్మచర్యమందు. పరబ్రహ్మమునందు సచ్చిదానందనం మనస్సు మగ్గిపోయి ఉంటుంటే దానివల్ల ఆ పరమ మౌన ఆనంద సారం వల్ల ఇక లభించని సిద్ధి ఉండదు. సిద్ధులు లెక్కించలేము కూడా. కాబట్టి ఓ ఈ చిత్తమా, సులభంగా దొరికేవి లోక విషయాలే. ఏం ప్రయత్నం చేయక్కర్లా. అలాగే ఈదుగుమ్మలోనో పెడగుమ్మలో నుంచుంటే చాలు, కుప్పలు కుప్పలు దొరికేస్తాయి. ఏం ప్రయత్నం చేయక్కర్లేదు నువ్వు. సులభంగా దొరికేవి లోక విషయాలే. ఈ సులభంగా దొరికే వాటిని వదిలేస్తే అప్పుడు నీకు మోక్షం సులభంగా లభిస్తుంది. వీటిని వదిలితేనే సుఖాన్ని, అంటే నువ్వు సుఖాలను ఆపేక్షించక కలలోనైనా కష్టంగా భావింపక ఈ సుఖాన్ని వదిలేయడం ఎంత కష్టమో అని కలలో కూడా అనుకోకుండా లక్ష్య సాధనలో మునిగి నీ చపలత్వాన్ని విడిచి నీ లక్ష్యములోనికి దూకితే కదా నీకు ఆనందం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఓ ఈ చిత్తమా, అసలు దీనిలో బాహ్యాన్ని మరిచిపోవడమేనయ్యా మొదలు. అదే మొదటిది. బాహ్యాన్ని మర్చిపో. నీకు వెలుపల ఏదో ఉంది, అది ఎంతో గొప్పది, అది కావాలి అన్న భ్రాంతి కలగడానికి నువ్వు బాహ్యంలోకి నీ దృష్టి వెళ్ళడం వల్లనే. కాబట్టి నువ్వు బాహ్యాన్ని మరిచిపోవడమే మొదటిది. దాని చేత లోపల విశ్వాసము శక్తి పెరుగుతాయి. ఎందుకంటే నీ లోపల ఉన్నటువంటి శక్తి బాహ్య విషయాలు సత్యమైనవని సుఖాన్నిస్తాయనేటువంటి ప్రలోభంతో ఆ శక్తిని నువ్వు బాహ్య విషయాల మీదకి జల్లుతున్నావు. శక్తి వృధా అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు బాహ్యంలోనికి వెళ్లకుండా ఉండడం చేత లోపల విశ్వాసము శక్తి పెరుగుతాయి. తర్వాత సాధన శాంతంగా అదే ఆ శక్తి లోపల నిక్షిప్తం అవుతుంది కదా.
సాధన చక్కగా శాంతంగా సాగిపోతుంది. తన శక్తిని గ్రహించట్లో కూడా మోసం లేకుండా చూచుకుంటే, నీ శక్తిని నువ్వు నేను బానే ఉన్నాను, నాలోనే ఉన్నాను అని భ్రమించక మళ్ళీ అసలు వదిలిపెట్టట్లేదు, ఉంటున్నాను ఉంటా. అక్కడ కూడా ఏ విధమైనటువంటి మోసం లేకుండా నిన్ను నువ్వే మోసగించుకోకుండా చూచుకుంటే నిశ్చింతగా చరిస్తూ అనంత సుఖప్రదమైన ముక్తిని పొందుతావోయి. చిత్తమా, నీ శక్తికి మించిన సాధన చెయ్యడం అందని చెట్టు పండ్ల కోసం పరుగులు తీయడం వంటిదని తెలుసుకో. నీకెంత శక్తి ఉందో ఆ శక్తికి మించిన సాధన చేద్దాం అనుకుంటే అందని చెట్టు యొక్క పళ్ళని అందుకోవడానికి చేసే ప్రయత్నంలాగే ఉంటుంది. దాని వలన నీకు ప్రయోజనం ఏముంది చెప్పు? శ్రమ తప్ప. శక్తికి మించిన ఆ సాధనల చేత ఆనందం లేకపోగా భ్రమలో కూడా మునిగిపోతావు. కనుక నీ శక్తికి తగిన సాధనే మంచిది. నువ్వు ఎంత చేయగలవో అంతే, వదిలిపెట్టకుండా ఉండంతే. మొదలుపెట్టు, వదిలిపెట్టకు. మనం ఏంటంటే పెద్దదానికి మొదలు పెడతాం, మరుక్షణంలో వదిలేస్తాం, అంచేత చేయలేకపోతున్నాం. చిన్నదైనా మొదలు పెట్టు, వదిలిపెట్టకు. అదే నిన్ను నెమ్మదిగా పెంచుతుంది తప్ప శక్తికి మించిన సాధన చేద్దామని ఎగిరితే రెండిటికి చెందని వాడివైపోతావు. కాబట్టి ఓ చిత్తమా, అందరి చెట్టు దానివల్ల నీకు ఏమీ ప్రయోజనం ఉండదు. శక్తికి మించిన సాధనల చేత ఆనందము ఉండదు సరికదా, భ్రమలో మునిగిపోతావు. కనుక నీ శక్తికి తగిన సాధనే మంచిది. ఇక చేయించుట అనే నేర్పును మరిచిపోయి సూక్తులను నిర్లక్ష్యం చేసి ఏమీ చెయ్యకుండా చేయడం నేర్పించమని పెద్దలను చేరి ప్రయోజనం ఏముంది చెప్పు? ఓ చిత్తమా, చేయించుట అనే నేర్పుని నీ గురువు చెప్పారు, నువ్వు దాన్ని మర్చిపోయి గురువు చెప్పిన సూక్తులను నిర్లక్ష్యం చేసేసి ఏమీ చెయ్యకుండా చేయడం అంటే ఏమిటండి, ఎలా చెయ్యాలండి దాన్ని చెప్పండి అని పెద్దని చేరితే ప్రయోజనం ఏముంది? లేకపోతే చేయడం ఎలాగా అని చింతిస్తూ, మరి పెద్దలు చెప్పకపోతే నేను ఎలా చేయను అంటావు మళ్ళీ. చింతిస్తూ కూర్చోకుండా, నువ్వు చింతిస్తూ కూర్చుంటే నీ చింతలు తీరుతాయా? మరి అందుచేత ఏం చెయ్యాలి అంటే పట్టుదలతో మరలా నీవు చెయ్యగలిగిన దానిని వదిలిపెట్టకుండా చేస్తూ ఉండడమే సాధనమవుతుంది సుమా. చెప్పింది చెయ్యవయ్యా అంతే, చిన్నది చెయ్యి అంతే, వదిలిపెట్టకుండా చెయ్యి. అదే నీకు గొప్ప సాధనంగా మారిపోతుంది. చేయడం మానేసి అదేమిటండి ఇదేమిటండి, అది బ్రహ్మం అంటారు కదా, ఇది దేవుడు అంటారు కదా, ఈ లోకం అంటారు కదా, దాని గురించి చెప్పండి అంటే చెబుతారు, ఏది చెయ్యవు కదా నువ్వు. అందుచేత చెప్పిన దానిని నీవు వదిలిపెట్టకుండా చెయ్యి. దాని నీకు నచ్చిన దానిని వదిలిపెట్టకుండా చెయ్యి, చెయ్యగలిగిన దాన్ని వదిలిపెట్టకుండా చెయ్యి. పట్టుదలతో మళ్ళా చేయడమే సాధన అవుతుంది సుమా. ఓ చిత్తమా, అసలు సాధన అంటే ఏమిటో నీకు తెలుసా? బహు జాగ్రత్తగా ఆత్మ పరీక్ష చేసుకోవడమే సాధన. నిన్ను నువ్వు చూసుకోవడమే సాధన. నీలో ఏముందో, నీలో కలుగుతున్నటువంటి అనేక రకరకాల తలంపులు దేనికి సంబంధించి ఉన్నవో వాటన్నిటినీ సాక్షిగా ఉంటూ వాటితో కలవకుండా చూసుకుంటూ ఉండడమే సాధన. దోషాలను గురించి విశాలమైన మనస్సుతో వాటిని సంస్కరించడమే సాధన. సాధన మార్గంలో తన స్థానాన్ని గ్రహించుకుంటూ ఉండాలి. సాధన మార్గంలో నేనేమిటి వింటున్నాను, గొప్ప గొప్ప విషయాలు తెలుస్తున్నాయి, కానీ దాన్ని ఆచరించడంలో నేను ఎలా ఉన్నాను అని తన్ను తాను గ్రహించుకుంటూ, ఇప్పటి నా
లోపాలని నేను తొలగించుకుంటూ ఇంకా నా స్వభావాలను పెంచుకుంటూ పోవాలి అనేదే సాధన. సాధన చేత అసాధ్యాలు సుసాధ్యాలు చేయవచ్చు. సాధనమున పనులు సమకూరు ధరలోన. కాబట్టి నిరంతరము నిన్ను నువ్వు చూసుకుంటూ నీవు ఎక్కడ నీలో ఏ లోపం ఎక్కడ నిన్ను ప్రలోభ పెడుతుందో చూసుకుంటూ వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా నీ తెలివిలో ప్రకాశిస్తున్న అవన్నీ కూడా తొలగిపోయేవే. అవేవి నేను నాది కాదు అని దాని భ్రమకు లోనవ్వకుండా నీకు ఏదైతే సాధన మొదలు పెట్టావో ఆ సాధనని వదలకుండా వెళ్ళిపోవాలి. కాబట్టి నా సాధనలో నన్ను నేను చూసుకోవడంలో నా స్థానం ఏమిటి, నేను ఎక్కడున్నాను అని గ్రహించుకోవాలి. ఇట్టి సాధన చేత అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. ఓ చిత్తమా, లోకంలో ఏ పనులు చేసినా ఏమి మాట్లాడినా హృదయంలో భావించినా సరే వాని ఫలితంగా నీకు యథార్థముగు మోక్ష అర్హత కలుగుతుందా చెప్పు? ఈ లోకంలో ఎన్ని గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసినా సరే, ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినా సరే, నీ మనసులో వాటి గురించి ఎంత భావించినా సరే దాని ఫలితంగా నీకు యథార్థమైన మోక్షార్హత కలుగుతుందా? లేదు. గొప్ప గొప్ప పనులు చేసేస్తున్నావు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడేస్తున్నావు, గొప్ప గొప్ప విషయాలు భావించేస్తున్నావు. అంత మాత్రం చేత నీకు మోక్ష అర్హత కలుగుదు. లేకపోతే ఆనందం కలుగుతుందా? లేదు. కాబట్టి ఈ విషయంగా తీవ్రంగా ఆలోచించి ఏకాగ్ర స్థితిలో ఉండడమే సాధన అని తెలుసుకో. ఓహో, ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏది భావించినా నాకు నిర్మలమైన ఆనందం కలగడం లేదు అని తెలుసుకుని అతి తీవ్రంగా ఆలోచించి నీవు నీ హృదయమునందు ఏకాగ్ర స్థితిలో నిశ్చలంగా ఉండుటయే కదా నిజమైన సాధన. దానివల్ల కదా అన్ని భ్రమలు తొలగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓ చిత్తమా, సాధన మీద భారం ఉంచితే ఇక భయం ఉండదు. ఇక భారం అంతా సాధన మీద వేయి, సాధనే చేస్తూ ఉండు, సాధన మీదే భారం వేయి. నువ్వు చేస్తూ ఉంటే ఆ సాధనే నిన్ను నీ హృదయ శోధన చేసి నీ స్థితిలో నిన్ను స్థిరంగా ఉంచుతుంది. భయ వినయాలతో లోకం నీ వెనకాల అప్పుడు పరుగులు తీస్తుంది. పెద్దలు ప్రేమతో మెచ్చుకుంటారు కనుక నీ జీవితాన్ని సాధనామయం చేసుకోవయ్యా. ఆచరణ లేని ఈ మాటలు ఎందుకు? మాటలొద్దు, చేతలు కూడా సాధ్యమైనంత వరకు దేహ వ్యవహారానికి కావలసినంతయే చేతలు మాటలు ఉంటూ మనస్సుని నీ స్వరూపమైన పరమ మౌనంలో నిలిపి ఉంచుకో. దీనివల్ల వినయంతో లోకం నీ వెనకాల వస్తుంది, ప్రేమతో పెద్దలు మెచ్చుకుంటారు. నీ జీవితాన్ని సాధనామయం చేసుకో. అదే నిజమైన ఆచరణ. ఇట్టి ఆచరణను సదా కలిగి ఉండబోయి చిత్తమా అని చెప్పి చిత్తానికి ప్రబోధ చేస్తూ 20 చెప్పారమ్మా ఇప్పటికీ చిత్త ప్రబోధలు. రేపు మళ్ళీ మిగిలిన చెప్పుకుందాం. తప్పకుండా ఈ చిత్త ప్రబోధలో ఒక్కొక్క దానిని మననం చేసుకుంటూ ఉంటే మనకి మన చిత్తము పరిశుద్ధం అవ్వడము, తర్వాత మన స్వరూపము అనుభవానికి రావడము తేలికవుతుందమ్మా. కాబట్టి దీన్ని మనం ఆచరిద్దాం. హరి ఓం నమః.